రాజ్యసభలో అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని ప్రజా సంఘాలు జైభీం పార్టీ నాయకులు గోదా జాన్పాల్ డిమాండ్ చేశారు. గురువారం స్థానిక గడియారం స్తంభం సెంటర్లో ధర్నా చేశారు. అనంతరం డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా జాన్పాల్ మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై అత్యున్నత న్యాయస్థానమైన పార్లమెంట్ సాక్షిగా అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా తక్షణమే క్షమాపణ చెప్పాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఇది మనోళ్ళకి అది పట్టుకోను అది ఇది వెనక ఈరోజు పల్నాడు జిల్లా నరసరావుపేట కేంద్రంలో మాలమహానాడు ప్రజా సంఘాలు ఆధ్వర్యంలో ఏదైతే ఈ భారతదేశానికి ప్రపంచంలో ఉన్నటువంటి రాజ్యాంగాల్లోకెల్లా ఈ భారతదేశానికి అత్యున్నతమైనటువంటి రాజ్యాంగాన్ని అందించి భిన్నత్వంలో ఏకత్వం కలిగినటువంటి రాజ్యాంగం సర్వమతాలని ఈ దేశంలో ప్రచారం చేసుకునేటటువంటి అవకాశం కల్పించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరుని సాక్షాత్తు పార్లమెంటులో ఉండబడేటటువంటి ఎంపీలు మాట్లాడితే అంబేద్కర్ గారు చనిపోయి నేటికి 68 సంవత్సరాలు గడుస్తున్నా అంబేద్కర్ గారి విగ్రహాల మీద దాడులు, అంబేద్కర్ గారి విగ్రహం మీద మలాలు పూస్తూ చెప్పులు దండలేస్తూ ఏళ్ళు ఎరగదీస్తూ కళ్ళజోళ్ళు పీకుతూ ఈ విధంగా మనువాదం మూర్ఖులు చేస్తూ ఉంటే సాక్షాత్తు పార్లమెంట్లో అంబేద్కర్ గారి పేరును తలవటానికి కూడా ఇష్టపడినటువంటి బీజేపీ మతతత్వ పార్టీగా ఆర్ఎస్ఎస్ కనుసంధానంలో నడుస్తున్నటువంటి బీజేపీ పార్టీ ఈ దేశానికి కేంద్ర మంత్రి హోంమంత్రిగా ఉండబడటం చాలా సిగ్గుచేటు. అమిత్ షా ఈరోజు అమిత్ షా వ్యాఖ్యలు అంబేద్కర్ 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 లేనిదే ఈ దేశంలో కోట్లాది మంది భారతీయులకి హక్కులు లేవు, మనుగడ లేవు, ఈ దేశంలో పరిపాలన లేదన్నటువంటి విషయాన్ని ఏ పార్లమెంట్లో అయితే మీరు ఎంపీగా గెలుపొంది పార్లమెంట్లో ఈరోజు నిలబడటానికి కారణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. అటువంటి అంబేద్కర్ గారి పేరుని స్మరిస్తూ ఉంటే అంబేద్కర్ గారి గురించి చెప్తా ఉంటే వినటానికి కూడా నీ చెవులు ఆలకించట్లేదంటే నీ బుద్ధి ఏ విధంగా పోతా ఉంది? మతంతో కొట్టుకుంటుందా, కులంతో కొట్టుకుంటుందా? ఏకంగా నువ్వు ఏ విధంగా ఈరోజు ఈ దేశంలో ఉండబడినటువంటి క్రైస్తవులు, ముస్లింలు, భారత రాజ్యాంగ వారసుల్ని అణగదొక్కాలని చూస్తున్నావో మోడీ, అమిత్ షా సమాధానం ఈ దేశ ప్రజలకు చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది.